ఒక భక్తి జీవితం చేస్తున్న విశ్వాసిలో దేవుడు కోరుతున్నది ప్రాముఖ్యమైనది పరిశుద్ధత. ఈ రోజు నువ్వు ఓడిపోవడానికి, అవమాన పాలైపోవడానికి కారణాలేంటో వెతికి చూడు. బైబిల్ చెప్తుంది నీలో పరిశుద్ధత కావాలి. నేను అంటాను, కుటుంబం అంతా కూడా ఆ పరిశుద్ధమైన జీవితం చెయ్యగలిగితే ఆ కుటుంబాన్ని దేవుడు అన్నిటికీ విడిచిపెట్టాడండి. నువ్వు అనుకుంటున్నావు నీ వరకు నువ్వు సరిగ్గా ఉన్నావని. నీ పిల్లలు ఎలాగున్నారు? నీ పిల్లలు కాలేజీలో తిరుగుతున్న విధానం ఎలాగుంది? వారి ప్రవర్తనను తల్లిదండ్రులుగా నువ్వు సరి చెయ్యకపోతే నీ కుటుంబాన్ని దేవుడు ఎలా వర్ధిలింప చేస్తాడు? యోసేపు ఎవ్వరు లేరు చుట్టుప్రక్కన. తల్లిదండ్రులు ఉన్నారా? అడిగేవారు ఉన్నారా? ఒంటరిగా ఉన్నాడు, యవనస్తుడు, ఏదైనా చేయగలడు. కానీ ఎవరికి భయపడ్డాడంటే దేవునికి భయపడ్డాడు. ఈరోజు నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు దేవునికి భయపడుతున్నారా? చిన్న పుల్లకి లొంగిపోతున్నావే? ఓ యవనస్తుడా, ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. గాయమైనా సరే నువ్వు సరి చేసుకోగలిగితే నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని వర్ధిలింప చేస్తాడు. రాసుకోండి ఈరోజు.